మూసాపేట వాసులకు వరద ముప్పు సమస్యలు తీర్చేందుకు చేపట్టిన నాలా విస్తరణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. నాలా విస్తరణకు చేపట్టిన స్థల సేకరణ పనులు కొలిక్కి రాకపోవడంతో పనులు నెమ్మదించాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రజిత అందిస్తారు. మూసాపేటలో నాలాల విస్తరణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఈ నాలా మనం ప్రజెంట్ మూసాపేట ఆర్టీసీ డిపోకి ఎదురుగా ఉన్నటువంటి ఓ నాలా దగ్గర ఉన్నాము. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ నాలా విస్తరణ పనులు ప్రారంభించి 2 నెలలు అవుతున్నప్పటికీ కూడా పనులు నత్తనడకన సాగుతూ ఉన్నాయి. అంటే వర్షాకాలం వచ్చినప్పుడు ఎంతో సమస్యాత్మకంగా అయితే ఈ ప్రాంతం ఉండేది. మొత్తం ఈ వరద నీరంతా కూడా ఈ జాతీయ రహదారి పైనకు చేరుకొని మొత్తం కూడా ఇక్కడ ట్రాఫిక్ స్తంభించిపోయేది. అంత ప్రమాదకరంగా వరద నీరు ప్రవహించేది. అయితే ఈ సమస్యకి చెక్ పెట్టడానికి నాలా విస్తరణ పనులు అయితే చేపట్టారు. కానీ స్థల సేకరణలో కొలికి రాకపోవడంతో కూడా ఈ నాలా పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఇప్పటికే దశల వారీగా ఓవైపు ఈ సర్కిల్కి సంబంధించినటువంటి అధికారులు పనులు చేస్తూ ఉన్నారు. మరోవైపు ఇటు ఎస్ఎన్డిపి అధికారులు కూడా ఈ పనులు చేస్తూ ఉన్నారు. కానీ ఇంతవరకు కూడా నాలా పనులు ముందుకు సాగడం లేదు. ఇప్పటికే ఈ సర్కిల్కి సంబంధించినటువంటి అధికారులు ఈ నాలాకి సమాంతరంగా మరో బాక్స్ నాలాను నిర్మాణం చేస్తున్నారు. మరోవైపు ఎస్ఎన్డిపి వారు కూడా ఈ నాలా విస్తరణ పనులు కొనసాగిస్తున్నారు. అయితే ఇదే నాలాకు 500 మీటర్ల మేర మనం చూసుకుంటే ఈ నాలానే ఎన్కేఎన్ఆర్ గార్డెన్స్ నుంచి ఆర్టీసీ డిపో పక్కన ఉండేటువంటి కూకట్పల్లి నాలా వరకు కూడా ఎస్ఎన్డిపి అధికారులు అయితే విస్తరణకు శ్రీకారం చుట్టారు. కొంత ఆలస్యంగా అయితే ఈ పనులు ప్రారంభమయ్యాయి. దీంతో 150 మీటర్ల వరకు పనులు పూర్తి చేశారు. అయితే ఈ పనులు పూర్తి చేయాలంటే నాలా విస్తరణ చేయాలంటే చుట్టూ ఉన్నటువంటి ఒక 13 భవనాలను తొలగించాల్సి ఉంటుంది. వీటిని తొలగిస్తేనే ఈ పని పూర్తవుతుంది. ఇంకో మిగిలి ఉన్నటువంటి 7 మీటర్ల నాల 11 మీటర్లకు, అంటే ఇప్పటి వరకు ఇది 7 మీటర్లు ఉండేది, ఇప్పుడు 11 మీటర్లకు చేరుతుంది. అయితే ఇప్పటికీ భవన యజమానులు అయితే దీనికి సంబంధించి స్పందించడం లేదు. దీంతో పనులు మాత్రం ఎక్కడికక్కడ నత్తనడకన కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. దాదాపు 30 కోట్ల రూపాయలతో ఈ నాలా విస్తరణ పనులు అయితే జరుగుతూ ఉన్నాయి. అయితే భవనాలు తొలగిస్తేనే, ఈ నాలా చుట్టూ ఉన్నటువంటి 13 భవనాలను తొలగిస్తేనే కనుక ఈ నాలా పనులు ముందుకు సాగే అవకాశం ఉంది. కానీ భవన యజమానులు ఎటువంటి స్పందన ఇవ్వకపోవడంతో కూడా నాలా పనులు నత్తనడకన సాగుతున్నాయి. అయితే ఈ నాలా విస్తరణ పనులు పూర్తయితే కనుక ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఈ వరద నీటి ముప్పు సమస్య తగ్గే అవకాశం ఉంటుంది. ఎప్పుడైనా వర్షాలు వచ్చినప్పుడు రోడ్డు, అంటే ఇప్పుడు మనకి ఎదురుగా కనిపిస్తున్నటువంటి ఈ జాతీయ రహదారి మించు కూడా వరద నీరంతా ప్రవహించి చుట్టుపక్కల ఉన్నటువంటి ఇండ్లను కూడా ముంచేసేటువంటి దుస్థితి ఏర్పడుతుంది. అయితే వర్షాలు వచ్చినప్పుడు ఈ రోడ్డు పైన వరద నీరు ప్రవహించడంతో భారీ ఎత్తున కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ సమస్య కూడా ఏర్పడుతుంది. దీనికి చెక్ పెట్టేందుకే నాలా విస్తరణ పనులు చేయాలని ప్రారంభించినప్పటికీ కూడా స్థల సేకరణ ఒక కొలికి రాకపోవడంతో ఈ విస్తరణ పనులు ఇంకా నత్తనడకనే సాగుతున్నాయి. వీలైనంత త్వరగా స్థలాన్ని సేకరించి ఈ నాలాని విస్తరిస్తే కనుక మూసాపేట వాసులకు ఈ వరద ముంపు సమస్య తగ్గే అవకాశం ఉంది. వీడియో జర్నలిస్టు రవికుమార్తో రజిత, హెచ్ఎం టీవీ, హైదరాబాద్.